ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటో అపూర్వ లేకపోయినా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఈ సందర్భంలో ఉగాది పండుగ జరుపుకోవాల్సి వస్తుంది. చూడమ్మా, పండగ జరుపుకోవడం తప్పేలా అవుతుంది? ఈ పండగ పూట మనం అందరం శుచిగా శుభ్రంగా ఆ అమ్మవారిని పూజిస్తే మన ఇంట్లో మంచి జరిగి త్వరగా అపూర్వ ఇంటికొస్తుంది. మనం అలా ఆలోచించాలి, అదే మనసులో పెట్టుకోవాలి. సరేనా? ఎక్స్క్యూజ్ మీ. బ్లెస్ మీ ఆంటీ. అంటే నాయనమ్మ. అర్థమైంది లేవే, ఆశీర్వదించండి ఆంటీ అంటోంది, అంతే కదా? అబ్బో, నాయనమ్మ చాలా డెవలప్ అయింది. బ్లెస్ మీ. చల్లగా ఉండమ్మా, లే. నక్షత్ర, ఇంకో శారీ కట్టుకోవచ్చు కదా? ఏ ఈసారికి ఏమైంది? బాలేదా? బాలేదు. చాలా బాగుంది కదా అభి. శారీ బాగోలేదని ఎవరన్నారు? నేననేది శారీ నువ్వు కట్టుకోవడం బాలేదని. అంటే ఈ శారీ నేను జననీ కోసం, అది పండగ కోసం స్పెషల్ గా కొన్నాను. అది నువ్వు కట్టుకోవడం ఏంటి నక్షత్ర? నీకు ఇంకో శారీ ఏం కనిపించలేదా? హలో, నేనేమి ఈ సారీ కట్టుకుని జననీ ప్లేస్ ని ఆక్యుపై చేయడం లేదు. ఇదిగో, ఇలాంటి మాటలే నాకు నచ్చవు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ సారీ తీసేసి వేరే సారీ కట్టుకోవాలి, అంతే కదా? ఓకే, నో ప్రాబ్లం. నక్షత్ర, అభి నువ్వు ఇలారా. ఏంటి నువ్వు అసలు? అదే నేను నిన్ను అడుగుతున్నాను. నేను నీకోసం ముచ్చటబడి కొన్న చీర తన ఎలా కట్టుకుంటుంది? నువ్వు చూస్తూ ఎలా ఒప్పుకున్నావు? నేనే ఇచ్చాను అభి. అలా ఎలా ఇస్తావు జనని? పోనీ ఒకసారి నువ్వు కట్టుకుని నాకు ఇస్తే ఓకే. తప్పు కదా. ఉగాది పండుగ రోజు, అది కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు. మనం ఆల్రెడీ కట్టుకున్న బట్టలు ఇంకొకరికి కట్టుకోమని ఇస్తామా? అయినా సరే, ఇదేం నాకు నచ్చలేదు. నీకు నచ్చకపోతే తనను పక్కకి పిలిచి అడగాలి, అంతేకాని పాపం నక్షత్రాన్ని అందరి ముందు జనని సారీ ఎందుకు కట్టుకున్నావని అడుగుతావా? అలా అడగడం తప్పు కదా. ఏమో, తనలా చీరలో చూడగానే నాకు కోపం వచ్చింది. తప్పబి. తనంతట తనొచ్చిందా? మనం పిలిస్తేనే కదా వచ్చింది. అది కాక తను మన బిజినెస్ పార్ట్నర్. ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేయొచ్చా చెప్పు? అయిపోయిందా మీ మీటింగ్? సైలెంట్ గా ఉండు, రా. అందరం అత్తయ్యగారి చేత అక్షతలు వేయించుకున్నాం. మీ ఇద్దరు కూడా అత్తయ్యగారి కాళ్ళకి నమస్కారం చేసి అక్షతలు వేయించుకోండి. రా. ఈ క్రోధినామ సంవత్సరంలోనైనా పిల్లల్ని కని నా చేతుల్లో పెట్టాలి. ఈవిడికి ఇంకో రకంగా దీవించడం రాదనుకుంటా. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
రూపా. హలో రూపా, నీకు ఉగాది శుభాకాంక్షలు. ఏంటి అమ్మగారు ఎక్కడున్నారు? ఇంటి బయట. ఏంటి బయట? మీ ఇంటి బయట. మా ఇంటి బయట? అవును దినా. లోపలికి రావచ్చు కదా రూపా. చెప్పాను కదా ఈ ఇంటి గుమ్మం తొక్కనని. అత్తయ్య గారి కోసమైనా? అమ్మ కోసమే వచ్చాను. అమ్మను ఒకసారి బయటికి తీసుకొస్తావా? సరే. వదినా. ఏంటి రూపా? వచ్చేటప్పుడు అక్షింతలు కూడా తీసుకునిరా. అలాగే. అత్తయ్య రండి. పదండి. రూపా, అమ్మా. అమ్మా రూపా, ఏంటి ఇలా అయిపోయావు? తిండి తింటున్నావా లేదా? నాకేమ్మా, చక్కగా తింటున్నాను. ఇవాళ ఉగాది కదా, నన్ను ఆశీర్వదించమ్మా. అయ్యో, ఏమని దీవించనే? దీర్ఘ సుమంగళిగా ఉండమని దీవించనా? సంతాన ప్రాప్తిరస్తు అని దీవించనా? నీ కాపురం చల్లగా ఉండాలని దీవించనా? ఎలా దీవించను? ఏమని చెప్పి దీవించను? నేను బావుండాలని, నా భవిష్యత్తు బావుండాలని దీవించమ్మా, చాలు. చల్లగా ఉండమ్మా. అమ్మ రూపా, బంగారం లాంటి జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. సరే, ఇలా బయట మాట్లాడుకోవడం ఎందుకు? లోపలికి రావే. నేను ఈ ఇంట్లోకే రానని చెప్పాను కదమ్మా. ఇంకా ఏంటమ్మా పట్టింపులు? అమ్మా, నాకు అన్యాయం జరిగిన ఇంట్లోకి ఎలా రమ్మంటావమ్మా? నా కోసం రాకూడదా? లోపల నీ పెద్ద కొడుకు ఉంటాడు కదా, వాడు కూడా నిన్ను చూస్తే సంతోషిస్తాడే. అది నీ భ్రమమ్మా. నాకు పిండం పెట్టినవాడు నేను లోపలికొస్తే సంతోషిస్తాడా? ఏదో ఆవేశంలో అలా చేసినంత మాత్రాన చెల్లెలు ఇంటికొస్తే ఎందుకొచ్చావని అడుగుతారా? వద్దు. ఆయన గారి ఆదరణ వద్దు, ఆయన గారి పలకరింపులు వద్దు. అది కాదే, పండగ పూట, అది కొత్త సంవత్సరం, ఉగాది రోజున ఇంటికొచ్చావు, కనీసం చీరైనా పెట్టించుకుని వెళ్ళవే. అమ్మా, నీ ఆశీర్వాదాలే నాకు చీర సారే, అది చాలు. వినోద్ విషయం ఏం చేశావే? అదే నిర్ణయం మీదున్నావా? చెప్పవే. నేను మౌనంగా ఉన్నానంటే ఏంటమ్మా అర్థం? వినోద్ మంచోడే, చాలా గొప్పవాడు కావచ్చు, కానీ నా మనసుకి నచ్చని వాడితో ఎలా ఉంటానమ్మా? దయచేసి బలవంత పెట్టుకు. ఇంకేంటి సంగతులు? ఏం చెప్పమంటావు? నీ కాపురం చూస్తే ఇలా ఉంది, అపూర్వ పరిస్థితి ఆసుపత్రిలో అలా ఉంది. అపూర్వంటే గుర్తొచ్చింది, నువ్వు నన్ను క్షమించాలే. అమ్మా, ఏంటిది? నేను నిన్ను ఇలాంటి మాటలు తల్లి కూతురుతో అనొచ్చా? అది కాదే, నీకిద్దామనుకున్న నగలు అపూర్వ వైద్యం కోసం తాకట్టు పెట్టించానే. అవునా? చాలా మంచి పని చేసావమ్మా. అది కాదు రూపా, అవి నీ నగలు కదా. అదే అత్తయ్య గారు నీకివ్వాలనుకున్న నగలు కదా. అయితే మాత్రం నేనా నగలు సింగారించుకోవాలా ఇప్పుడు? మా వదిన్లు నా కోసం ఎంతో చేశారు, వాళ్ల పిల్లల కోసం నేనా మాత్రం చేయలేనా? అపూర్వ క్షేమంగా ఇంటికి తిరిగొస్తే చాలు, నాకు నగలు వద్దు, ఏమీ వద్దు. ఎంతలా మారిపోయావే? అంటే ఏంటి? పొగరుగా ఉండేదానివి ఇలా మంచిగా మారిపోయావు అంటున్నావా? అది కాదే. నాకు తెలీదా అమ్మా? నేను చేసిన తప్పులు, నా పొగరు నన్ను శిక్షించింది చాలు. ఇక శిక్ష అయిపోయింది. నేనుగా బతకాలమ్మా. కనీసం ఒక్కసారైనా లోపలికొచ్చి. అమ్మా, వద్దమ్మా. నిన్ను చూడాలని, నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. అప్పుడే వెళ్తావా? నీ కొడుకు చూస్తే ఇంకేమీ లేదు, నీకు కూడా పిండం పెడతాడు. రూపా,
ఏంటా మాటలు? ఆడవాళ్లంటే పడని ఆ మనిషికి చెల్లైతే ఏంటి, తల్లైతే ఏంటి? సరే, నేను వెళ్తాను. వదినా, ఒక రిక్వెస్ట్. చెప్పు రూపా. ఒకసారి నేను వినోద్తో మాట్లాడాలి. అది ఇవాళే మాట్లాడాలి. అవునా? వెరీ గుడ్ రూపా. హలో హలో, నువ్వేదేదో ఊహించుకోకు. విడాకులు కొప్పుకోమని రిక్వెస్ట్ చెయ్యాలి. తన్నొకసారి కలవమని చెప్తావా? సరే, ఇక్కడే ఉండు. ఫోన్ లోపలుంది, తెస్తాను. అమ్మ రూపా, జాగ్రత్త తల్లి. ఆడది ఒంటరిగా ఉండటం చాలా కష్టమే. కష్టమా? ఎందుకు కష్టం? అది కాదే,